లవ్ అనేది నిజమా లేదా అదొక కామ కోరికనా తెలియని సమాజంలో బ్రతుకుతున్నాం. ఒక బీటెక్ చదివే మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో జరిగిన ఒక ఘటననే మన ఈ కథ. ఆ అబ్బాయి తన ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కష్టపడి చదివేవాడు. తన క్లాస్ టాపర్గా సెమ్ ఎగ్జామ్స్లో వచ్చాడు. సో అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా తనని డౌట్స్ కోసం కాంటాక్ట్ అయ్యేవాడు. ఎక్కువగా గర్ల్స్ కాంటాక్ట్ అయ్యేవారు. తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ప్రతి ఒక్కరికి. బట్ ఒక అమ్మాయి ఇతన్ని ఇష్టపడింది. ఆమె ఇతను టాపర్ కాబట్టి ఇష్టపడింది. ఆమె రోజు క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేది. ఇతను నార్మల్ గా ఫ్రెండ్షిప్ ఏమో అనుకున్నాడు. కానీ బట్ ఒక రోజు ఆమె వీనికి షాక్ ఇచ్చింది. ప్రపోజ్ చేసింది ఐ లవ్ యూ అని చెప్పి. వీడు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆ పిల్ల రేంజ్ కి మనం సెట్ కావని అనుకున్నాడు. వీడు మిడిల్ క్లాస్, తను కొంచెం రిచ్. కానీ ఆ పిల్ల డైలీ మాట్లాడుతూ క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేసరికి బాయ్స్ కదా ఎన్ని రోజులని నో అని చెప్పగలడు. లాస్ట్ కి యాక్సెప్ట్ చేసినాడు మనోడు. ఇద్దరు కలిసి మూవీస్ కి పార్క్స్ కి అలా షికార్లు తిరిగి ఎంజాయ్ చేసినారు. తిరిగిన కాలం తిరిగారు బానే. ఉండంగా వీనికి లవ్ అనేది బాగా ఎక్కింది. వీడు ఎప్పుడు ఆ పిల్ల ఊహలలో కాలం గలిపేవాడు. ఎప్పుడు ఫోన్లు చేయడం, ఆ పిల్లకి మెసేజ్ చేయడం, ఎప్పుడు ఆ పిల్ల ఇచ్చే రిప్లైస్ కోసం ఎదురు చూడడము అలానే అయిపోయింది. చదువును మొత్తంగా నెగ్లెక్ట్ చేసేసాడు. కొన్ని డేస్కే సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినాయి. వీడు చదువు మీద ఫోకస్ చేయలేకపోయినాడు. ఎంతగా చదువుదామనుకున్నా కానీ ఆ పిల్లతో ఫోన్లు మాట్లాడాలి, మెసేజ్కి రిప్లై చేయాలి, ఆ పిల్లతో టైంపాస్ చేయాలి అనే ఉంది వీని ధోరణ మటుకు. ఆ పిల్ల మటుకు చదువుకునేది సరదాగా చదువుకొని ఎప్పుడు ఆ పిల్ల ఖాళీ టైం దొరికితే అప్పుడు మెసేజ్ కి రిప్లై చేయడం, కాల్కి రెస్పాండ్ కావడం. ఆ పిల్ల మొత్తం చదివి ఎప్పుడు ఫ్రీగా బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అయిదాం అనేటప్పుడు వీనికి రిప్లై ఇచ్చేది. వీడట్లా ఆ పిల్ల రిప్లై కోసమే ఎదురు చూస్తా కూర్చునేటోడు. మనోడు మా టాపర్ కాస్త కొన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయి కూర్చున్నాడు. కొన్ని సబ్జెక్ట్స్ మటుకు బాటర్ మార్క్స్ తో పాస్ అయినాడు. ఇంకా వీడు ఫెయిల్ అయిన సంగతి ఆ పిల్లకి తెలిసి వీని మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఆ పిల్లకి. బట్ మనోనికి మటుకు ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ పీక్స్ లోకి వచ్చేసింది. ఆ పిల్ల కొన్ని రోజులకి దీని కాల్స్ అవాయిడ్ చేయడము, కాల్స్ కి ఆన్సర్ చేయకపోవడము, మెసేజ్ కి రిప్లై చేయకపోవడము అలా చేసింది. వీనికి అర్థం కాలేదు ఎందుకు ఈ పాప రిప్లై చేయడంలా, ఎందుకు ఈ పాప ఆన్సర్ చేయడంలా నా కాల్స్ కి అని వీనికి మెంటల్ వచ్చేసింది. ఒక రోజు ఆ పిల్ల ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది. ఆ పిల్ల మరియు ఆ క్లాస్ లో ఆ సెమిస్టర్ టాపర్ ఒక అబ్బాయితో కలిసి వెళ్ళింది. వీడు అదే రెస్టారెంట్ కి వీని ఫ్రెండ్స్ తో వెళ్ళినాడు. ఏదో బర్త్డే పార్టీ ఉందని వీడు వెళ్ళినాడు. ఆ పిల్ల మటుకు టాపర్ తో వచ్చింది. వీడు సడన్ గా ఆ పిల్లని చూసి ఈ పిల్ల ఎందుకు ఇక్కడ ఉంది, మళ్ళీ వాంతో ఉంది ఏందని చెప్పి చూసి స్టన్ అయిపోయి వెళ్ళినాడు. ఆ పిల్లకాడికి వెళ్ళి ఏంది నువ్వు పిలుస్తేనే వస్తావు కదా, వాంతో ఎందుకు వచ్చినావు అంటే నాకు క్లాస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు క్లాసెస్ వినడం లేదు, ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని కామెంట్స్ చేయడం, అందరిని అట్లా అవులే చేస్తా కూర్చొని నువ్వు క్లాస్ వినడం లేదు, నువ్వేం నాకు డౌట్స్ చెప్తావు, నాకు డౌట్స్ ఉన్నాయి అందుకు తనతో వచ్చినా అని చెప్పి చెప్తాది. వీడు బ్రెయిన్ షాక్ అయిపోతుంది. ఏంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా చేయలేదని చెప్పి అడుగుతాడు. చేస్తున్నా నిన్నే నేను లవ్ అని చెప్తాది ఆ పాప. ఇంకా అప్పటి నుంచి ఎందుకులే వీని టార్చర్ మనకని చెప్పి ఆ పిల్ల మెసేజ్ కి లైట్ గా రిప్లై చేయడం, కాల్స్ కి అప్పుడప్పుడు ఆన్సర్ అలా చేసేది. మనోడు కళ్ళు తెరచలేకపోయాడు. ఆ పిల్ల ఇష్టపడింది వీని కాదు, వీని చదువునని. వీడు డైలీ ఆ పిల్లకి కాల్ చేసి టైం పాస్ చేద్దామనే ఉన్నాడు. ఆ పిల్ల ఊహల్లోనే బతుకుతున్నాడు ఇప్పటికి కూడా. ఆ పిల్లకి ఇష్టం తగ్గిందని తెలియదు వీనికి పాపం మనోడికి. వీనికి ఇష్టం ఉంది అనుకోని ఇంకా లవ్ చేస్తుంది. ఆ పిల్లకి నేను లేకుంటే బతకలేదు, ఆ పిల్లని ఇష్టపడింది కదా ఫస్ట్ అని చెప్పి వీడు ఆ లోకంలోనే ఉండేవాడు. అట్లా వీనికి బ్లాక్స్ పెరిగిపోయినాయి. అంటే ఫైనల్ ఇయర్ వచ్చేసింది. కొన్ని ఇయర్స్ కలిసేసి ఒక రోజు వాని ఫ్రెండ్స్ వీనికి చెప్తారు, అరే ఆ పిల్ల నిన్ను మోసం చేస్తుందిరా, నువ్వు చదువుకోరా, గిట్టి అంటే కష్టము, నీ బ్లాక్స్ అయిపోవు అని చెప్తే వీడు నమ్మడు. ఆ పిల్ల నన్ను ఎందుకు మోసం చేస్తుంది, ఆ పిల్ల వచ్చి నాకు ప్రపోజ్ చేసింది, నేనంటే చాలా ఇష్టము ఆ పిల్లకి, అది ఇదని వీడు చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, లేదరా ఆ పిల్ల వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉందంట అంటే వీడు ఆర్గ్యూ చేస్తాడు, వాళ్ళని కొడతాడు కూడా. ఏం మాట్లాడుతున్నావురా, ఆ పిల్లకి నేనంటే చాలా ఇష్టం ప్రాణము. వీడు మనకు తెలియదు కదా ఆ పిల్ల మెంటాలిటీ. మనోడు అదే బిహేవియర్ లోనే అంటాడు, ఆ పిల్లకి నేనంటే ఇష్టం, ఆ పిల్లకి నేనంటే ఇష్టం అనే బిహేవియర్ లోనే. వాళ్ళని కొట్టి నేనంటే ఇష్టం రా ఆ పిల్లకి, నేను లేకుంటే ఉండలేదని చెప్పి వాళ్ళు నీకు కావాలంటే ప్రూవ్ చేసి చూపిస్తాం రా, నమ్ముతే నమ్ము లేకపోతే. ఆ పిల్ల వేరే వాళ్ళ రిలేషన్షిప్ లో ఉండేటప్పుడు మేము చూసినాము కళ్ళతో సినిమా హాల్లో. ఒక రోజు వాళ్ళు ఏదో ఒక టైం లో ఎక్కడైనా కనపస్తే నీకు ఫోన్ చేసి చెప్తా, అప్పుడు రా ఆ ప్లేస్ అని చెప్తారు. కొన్ని డేస్ అయిపోతాయి. ఆ పిల్ల ఇంకొక వాన్తో పార్క్ లో కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు. వీనికి ఫోన్ చేసి రారా నీ లవర్ పార్క్ లో వేరే వంత ఉందని చెప్తే వీడు చూద్దామని చెప్పి వస్తాడు.
ఆడ చూస్తే ఆమె అంతా కొంచెం రొమాంటిక్ మూడ్ లో రొమాన్స్ చేస్తా ఉంటది వేరే వాంతో. వీడు అది చూసి తట్టుకోలేకపోతాడు, పోయి ఆమెని లాగి పెట్టి వీకుతాడు. ఏం నీకేం ఏంది నువ్వు అంత ఏం చేస్తున్నావు? ఆ పిల్ల వీని కొడుతుంది లాగి పెట్టి. నీకేం రా నేను ఏమంతా తిరిగితే నువ్వేం నా లవర్ అది ఇది అంటే, నేను లవరే కదా నీకంటే. ఎవరు చెప్పారు? ఫస్ట్ ఇయర్ లోనే నువ్వు అంటే నాకు ఇష్టం పోయింది, ఏమంటే ఏడ్స్ వస్తావని నేను అట్నే ఊరికి టైం పాస్ అట్లా పెట్టా. నేను నీకు చదువు రాదు ఏం రాదు, నువ్వు ఒక లూజర్వి, ఎప్పుడు టైం పాస్ చేస్తా అల్లరి చిల్లరగా బ్యాక్ బెంచ్లతో తిరుగుతా ఉంటావు. నువ్వు చదువుకుందాం అట్లా ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు, నువ్వు అమాపురంవి, నీతో ఉంటే నా లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అదే వీణ్ చూడు లాస్ట్ టాపర్, మంచి ప్యాకేజ్ తెచ్చుకుంటాడు, మేము మా ఇద్దరు లైఫ్ సెట్ అవుతుంది. నీతో ఉంటే సరే ఇప్పుడు చెప్తానా నేను, బ్రేకప్ నీకు నాకు ఏం లేదు, నీకు ఇద్దరు ఉండు నాకు ఇద్దరు నేను ఉంటా, నేను వీళ్ళు లవ్ చేస్తాను అని చెప్పి చెప్తాది. వానికి ఇంకా ఏం అర్థం కాదు. అక్కడ నుంచి రూమ్ కి వచ్చేస్తాడు, డోర్ లాక్ చేసుకుని రూమ్ లో ఎక్కి 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 ఏడుస్తాడు. వానికి ఏం చేయాలని అర్థం కాదు. ఈమె నన్ను ఇంతగా మోసం చేసింది, నేను ఒకప్పుడు క్లాస్ టాపర్ అని నన్ను లవ్ చేసింది, ఈమె నన్ను చూసి ఇష్టపడలేదా ఈమె అనుకొని వాడు చాలా ఏడుస్తాడు. వానికి బ్రెయిన్ ఏం చేయాలో వానికి అర్థం కాదు. బట్ ఫోకస్ చేస్తాడు. వాడి లూప్ హోల్స్ ఏంటి అన్ని రౌండ్ అప్ చేసుకుంటాడు. వానికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అన్ని తెలుసుకుంటాడు, అన్ని బుక్స్ తెచ్చుకుంటాడు, ముందర పెట్టుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. వాడు చదివేటప్పుడల్లా ఆమె వానికి చేసిన మోసమే గుర్తొస్తుంటది. ఫైనల్ ఇయర్ లో అన్ని సప్లీస్ ఫినిష్ చేసేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాడు. ఆ క్యాంపస్ లో హైరింగ్స్ 4th సెమిస్టర్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి క్లయింట్స్ వస్తారు. వీడు ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ పాప లవ్ చేసిన వాడు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తాడు. కానీ ఆ క్యాంపస్ హైరింగ్ లో మనోడు 30 lakhs ప్యాకేజ్ తో హైర్ అవుతాడు. అందరు చూసి షాక్ అయిపోతాడు. ఏంది వీడు ఇన్ని సప్లీలు పెట్టుకొని లాస్ట్ కి ఎట్లా క్లియర్ చేసినాడు, 30 lakhs ప్యాకేజ్ తో ఎట్లా హైర్ అయినా అని ప్రతి ఒక్కరు స్టన్ అయిపోతారు. ఆమె వంతికి చూసి ఏం మాట్లాడలేకపోతుంది. వీడి స్టామినా తెలుసుకొని కంబ్యాక్ ఇచ్చాడు. సో బాయ్స్ నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేయండి, తర్వాత గర్ల్స్ ఆటోమేటిక్ గా మన వెనకాల పడతారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.